హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు పాశము చేస్తున్నానండి. చింతకాయ చట్నీ, తుమ్మికూరనండి. ఇవి కంపల్సరీ వినాయక చవితికి మేము చేస్తామండి మా ఇంట్లో. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామండి వంట. చింతకాయ చట్నీ కోసము పోపు వేస్తున్నానండి. రెడీ చేసుకుంటున్నాను. పోపు రెడీ అయిందండి. మనము చట్నీలో కలుపుకుందాము. కొంచెము పక్కకు తీస్తున్నానండి అది, ఎందుకంటే నిన్న అయోజనకి పోపు వేయము,
అందుకే పక్కకు పెట్టుకొని అందులో వేస్తున్నాను. మిగతా దాంట్లో వేస్తున్నాను పోపు. వంటలన్నీ రెడీ అయిపోయినాయండి.
మేము గణపతిని పెట్టామండి, ఎందుకంటే మా అత్తయ్య పెట్టకపోతుండే, విత్తనాలది పెడుతుండే ఎప్పుడైనా. ఎందుకంటే విత్తనాలది ఊరికాడు ఉన్నది, మేము ఇక్కడ సిటీలో ఉంటాము, అది లేదని మేము బుక్స్ కూడా పెడుతుంటాం పక్కకు. విత్తనాలది పెట్టి బుక్స్ పెట్టి పెన్నులకు మేము కంకణాలు కడుతుంటాము. బుక్స్కు 5 బొట్లు పెట్టాను. అట్లా పెన్నులకేమో బొట్టు పెట్టి కంకణాలు కట్టి మేము నైవేద్యం అక్కడనే పెట్టేస్తానండి. ఇక్కడ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతామండి. మేము కొట్టి మేము మొక్కుతామండి. మా ఇంట్లో పొద్దున పూజలు అయిపోయినాయండి. అపార్ట్మెంట్లో కింద పెడతారండి. మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ పెడతారండి గణపతిని. చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చాలా చేసామండి. 6 o'clock నుండి పూజలు అవుతాయండి. పిల్లలు అందరూ ఎంజాయ్ చేశారండి. వాళ్ళకు కూడా రోజు ఒక ప్రోగ్రాము, ఒక 1 week పెడతారండి. రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటాయండి పిల్లలకు కూడా. మేము కూడా ఆడామండి, మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా బాగా అవుతుందండి.